నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నందమూరి కుటుంబ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ ను గత కొద్ది రోజులుగా దూరం పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలా ఎలాంటి వేడుకలు జరిగినా నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరైనప్పటికీ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కు మాత్రం ఆహ్వానం అనేది ఉండదు. ఒకవేళ ఆహ్వానించినా వారికి ఆ వేడుకలో అవమానం జరుగుతూనే ఉంది. అయితే నందమూరి కుటుంబ సభ్యులందరికీ పెద్ద పండుగ లాంటి కార్యక్రమం తన తండ్రి ఎన్టీఆర్ పుట్టినరోజు అని చెప్పాలి. అదే విధంగా ఈ పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో 3 రోజుల పాటు ఎంతో ఘనంగా కూడా నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది మహానాడు వేడుకను కడపలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక ఈ మహానాడు కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఇలాంటి తరుణంలోనే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కు ఆహ్వానం ఉంటుందా లేదా అన్న సందేహం కూడా అందరిలోనే ఉంది. అయితే ఈ మహానాడు వేడుకకు ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ని కూడా ఆహ్వానించాలని తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ కు ఆహ్వానం పంపి ఆయన అభిమానుల్లో కూడా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారని తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో నారా లోకేష్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పట్టుకొని అభిమానుల్లో జోష్ నింపారు. ఇక కళ్యాణ్ రామ్ సైతం ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ జెండాతో అభిమానులను సందడి చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి మహానాడు వేడుక ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో కూడా మరింత ఆహ్లాదకరంగా మారబోతుందని, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి వెళ్తారా లేదా అనే విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.